ప్రెగ్నెంట్ అవ్వగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో, ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొంతమందికి స్పాటింగ్ అవుతుందండి. అది కొంతవరకు ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అవ్వచ్చు. లేదా స్పాటింగ్ అంటే బేబీ అతుక్కునే ముందు కొద్దిగా బ్లీడింగ్ అయ్యేదాన్ని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. కొంతమందికి స్పాటింగ్ అవుతుంది. అలా జరిగే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా నిలబడాలి అని అనుకుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఒకటి, ట్రావెలింగ్ అవాయిడ్ చేయండండి. లాంగ్ ట్రావెల్స్, డిస్టెన్స్ ట్రావెల్స్ లైక్ అంటే రోడ్లో, ట్రైన్లో అయినా కూడా ఏదున్నా ఆ ట్రావెలింగ్ పార్ట్ అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. అండ్ సెడెంటరీ లైఫ్, ఎక్కువసేపు కూర్చొనుండి వర్క్ చేయడం కూడా మంచిది కాదు. అట్లీస్ట్ ఒక 45 మినిట్స్, 1 అవర్ తర్వాత అయినా లేచి ఒక 5 మినిట్స్ అటు ఇటు తిరిగితే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. అండ్ ఇంకొకటి అవాయిడ్ చేయాల్సింది ఇంటర్ కోర్స్ అండి. హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కూడా ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొంచెము బేబీ నిలబడే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. అండ్ ఒక 10-15 సార్లు మెట్లెక్కి దిగడము, ఒక 5-6 ఫ్లోర్స్ మెట్లెక్కి పోవడము, అవి కూడా స్ట్రెన్యూయస్ యాక్టివిటీస్ లాగా వస్తుంది. అండ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్, సడన్గా బకెట్లు ఎత్తడము, లేదా ఫస్ట్ బేబీ చిన్న పిల్లల్ని ఎత్తుకోవడము, ఇలాంటి యాక్టివిటీస్ కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది. అండ్ కింద కూర్చొని పనిచేయడం, ఎక్కువసేపు కింద కూర్చొని బట్టలు ఉతకడము, అంట్లు తోమడము, ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ అవాయిడ్ చేయాలండి. ఒకవేళ మీరు ముందు నుంచి ఎక్సర్సైజ్ వరకు చేసుకున్న మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అంటే తిన్న తర్వాత ఒక 15-20 మినిట్స్ వాక్ చేసుకోవడము, లేదా ప్రినేటల్ యోగా అంటాం. అంటే చిన్న చిన్న స్ట్రెచెస్, ఆల్రెడీ ఎక్సర్సైజ్ అలవాటు ఉన్న వాళ్ళు మీరు మీ పరిధిలో మీరు క్యారీ ఆన్ చేసుకోవచ్చు. అంతే తప్పించి లోవర్ అబ్డామిన్ అంటే పెల్విస్ ఏరియా చుట్టూ ప్రెషర్ పడి వెయిట్ లిఫ్టింగ్, ఇలాంటి ఎక్సర్సైజెస్ మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది.